వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు మన హ్యాపీ కిచెన్లో బెండకాయ పకోడీ చేయడం చూద్దామా? ఫ్రెష్ బెండకాయలను తీసుకుని మనం ముందుగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్నటువంటి బెండకాయలను చివరలను కట్ చేసి ఈ విధంగా బెండకాయను 2 ముక్కలుగా చేసుకుని లోపల ఉన్నటువంటి గింజలను తీసివేయాలి. మిగిలిన బెండకాయలన్నీ కూడా ఇదే విధంగా గింజలను తీసివేయాలి. అన్ని బెండకాయలను ఇదే విధంగా గింజలు తీసివేసి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలలో ముందుగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా కారం, డ్రై మ్యాంగో పౌడర్ లేదా నిమ్మకాయ ఇవన్నీ వేసి ఆ ముక్కలలో బాగా కలుపుకోవాలి. అందులోనే 2 స్పూన్ల శనగపిండి అలాగే 1 స్పూన్ వరిపిండిని వేసి కలపాలి. తగినంత సాల్ట్ వేసి ఈ బెండకాయ ముక్కలను బాగా కలపాలి. ఒక చిన్న పాన్ తీసుకుని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ పకోడీ ఏ విధంగా వేస్తామో అదే మాదిరిగా ఈ బెండకాయ ముక్కలను మనము ఆ నూనెలో వేసి వేయించాలి. ఆ వేడి నూనెలో కొద్దిగా జీడిపప్పును కొద్దిగా వేరుశనగుళ్ళు వేయించి ఆ బెండకాయల ముక్కలపై గార్నిష్ చేయాలి. చూసారండి, బెండకాయ పకోడీ క్రిస్పీగా చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని రైస్తో పప్పుచారు లేదా చారు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. లేదా స్నాక్స్ ఐటెంగా కూడా తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చాలా తప్పగా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సూచనలు సలహాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.